నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సార్, దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో కుదిపేసిన అంశం ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంల రచ్చ. ఈ రోజే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు క్రియేట్ చేశారనే దాని మీద ఏపీలో కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా దీని మీదే మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం మీద పార్లమెంటు వారం రోజుల పాటు ఇదే అంశం మీద దద్దరిల్లిన పరిస్థితి. అటు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ అంశం మీద మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. నిజంగా దేశంలో, ఏపీ రాష్ట్రంలో ఈవీఎం టాంపరింగ్ జరిగిందా లేదా? ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎట్లా చూస్తారు సార్? అంటే మనము ఇదమిద్దంగా చూపలేకపోని విశ్వసనీయత మాత్రం లేదు. ఈవీఎంల మీద విశ్వసనీయత అనేది లేదు. ఎందుకంటే ఓటరు తను వేసిన ఓటు తనకు అనుకున్న వారికి పడింది అని నిర్ధారించుకునే పరిస్థితి బ్యాలెట్ పేపర్లు అయితే తన కళ్ళ ముందు కనపడుతుంది. ఇది కనిపించదు కాబట్టి విశ్వసనీయత లేదు. దీన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీని గారు ఈవెన్ 2004 నుంచి కూడా ఈవెన్ బీజేపీ అగ్రనాయకులు అద్వానీ గారు ఈవీఎంల మీద ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తం చేశారు అనుమానాలు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 2004, 2009 ఆ సందర్భంలో ఆయన కూడా వచ్చేసి అనుమానాలు వ్యక్తం చేశారు. బట్ అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలు ఉపయోగించుకోకుండా అంతరిక్షం లేకపోతున్నారు, అంగారక గ్రహం మీదకి పోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఆ దేశాల వాళ్ళు కూడా బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. గతంలో ఈవీఎంలు కొన్నాళ్ళు వాడి మళ్ళీ తిరిగి బ్యాలెట్ పేపర్కి పోయిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు. కాబట్టి ఇక్కడ విశ్వసనీయత అనేది లేదు. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ పెట్టమంటున్నారు. దానికి తోడు లోకల్ బాడీ ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్ జరుగుతున్నాయి. లోకల్ బాడీ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అన్ని కూడా బ్యాలెట్ పేపర్ జరుగుతున్నాయి. కాబట్టి అంత విశ్వసనీయత లేదు అని అన్ని పార్టీలు చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు అంత మంకుపట్టు ఉండాలని నా అభిప్రాయం. ఆల్రెడీ కొన్ని ఎన్నికలు జరుపుతున్నారు బ్యాలెట్ పేపర్తోనే. గతంలో అనేక సంవత్సరాల పాటు బ్యాలెట్ పేపర్ జరిపాము, వద్దంటున్నారు. అన్ని పార్టీలు నమ్మకము లేదంటున్నారు. అటువంటిప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కు అంత మొగ్గుపట్టు పడాల్సిన బ్యాలెట్ పేపర్ సరిపోతుంది కదా. అప్పుడు కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళని ఎవరు విమర్శించే అవకాశం ఉండదు కదా. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఈవీఎంల వల్ల కొన్ని అడ్వాంటేజ్, ఇమ్మీడియట్ గా రిజల్ట్ తొందరగా వస్తుంది, తర్వాత చెల్లని ఓట్లు ఉండవు, కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ వల్ల నమ్మకం లేదు, విశ్వసనీయత లేదు. పార్లమెంటరీ డెమోక్రసీలో విశ్వసనీయత కోల్పోయినప్పుడు డెమోక్రసీకి అర్థం లేదు కదా. కాబట్టి ఈవీఎంల గురించి ఎలక్షన్ కమిషన్ పునరాలోచించి దాన్ని మళ్ళీ అన్ని పార్టీలు అడుగుతున్నాయి కాబట్టి బ్యాలెట్ పేపర్ కు పోవడం అనేది అది సమంజసంగా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క దానికి ఆస్కారం ఉండదని నా అభిప్రాయం. అంటే ఏపీకి సంబంధించింది కూడా ఇటు వైసీపీ నాయకులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇది ఓడిపోయిన పార్టీ ఆ విధంగా ఉంటుంది, గెలిచిన పార్టీ ఇంకో విధంగా ఉంటుంది అనేది జనరల్ గా ఎవరైనా మాట్లాడతారు. అందుకే నేను ముందే చెప్పాను, దీన్ని ఇదమిద్దంగా ప్రూవ్ చేయలేకపోయినప్పటికీ అనుమానాలు మాత్రం ఉన్నాయి. అది అన్ని పార్టీలు ఏదో ఒక టైంలో వ్యక్తపరిచాయి, అది ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ. కాబట్టి అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్ తీసుకొస్తే బాగుంటుంది. కాబట్టి మనము నేను ముందు చెప్పినట్లు అనుమానాలు ఉన్నాయి, అన్ని చోట్ల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల నివృత్తి కోసం ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయలేం, కానీ కనీసం భవిష్యత్తులో ఆ అనుమానాలకు ఆస్కారం లేకుండా చేయడం అనేది అది ప్రజాస్వామ్యానికి మంచిది అనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఈ రకంగా ఒకవేళ దేశంలో ప్రజాస్వామ్యం కూలీ జరిగితే ఎన్నికల కమిషన్ రేపు బోనులో దోషిగా నిలబడే అవకాశం ఉందంటారా? ఎలక్షన్ కమిషన్ బోనులో దోషిగా నిలబడే అవకాశం ఉందంటారా? అంటే ఈ రకంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు ఆధారాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర, రాహుల్ గాంధీ కూడా బాంబు పేలుస్తా అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే బాంబా అంటే ఏం చెప్తారు? చూద్దాం, మరి ప్రూఫ్ ఏ విధంగా వస్తుందో చూస్తాం. కానీ ఎనీహౌ ఇది గతంలో జరిగిన ఈవీఎంల ద్వారా జరిగిన ఓటింగ్ ఒకటి, రెండవది భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం ఒకటి.
కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సమస్య లేకుండా చూడాలంటే బ్యాలెట్ పేపర్కి పోవడం అనేది ఒకటి. ఆల్రెడీ జరిగిన దాని మీద మరి ప్రూఫ్ చూపిస్తే దాని పర్యవసానాలు వచ్చేసి డెఫినెట్ గా కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టులోను అటు కోర్టులోను ప్రూఫ్ తో సహా రాహుల్ గాంధీ గారు నిరూపించగలిగితే దాని ఎఫెక్ట్ ప్రజా కోర్టులోను డెఫినెట్ ఎలక్షన్ కమిషన్ కి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఒకవేళ చూపించకుండా నమ్మకాలు లేవు కాబట్టి భవిష్యత్తులో జరగకుండా చూసుకున్నానికి బ్యాలెట్ పేపర్ కూడా అనేది ఇష్టం. కానీ 16,000 ఓట్లు దొంగలించబడ్డాయని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు రెండు ఉన్నాయి. సరే, ఈవీఎం అనేది ఒక పాత్ర అయితే ఓటర్ లిస్టే యాక్చువల్ గా వచ్చేసి మనము అక్కడనే దేశం కాదు అంత లెక్కలు కూడా ఓటర్ లిస్ట్ మనము తరువుగా చూస్తే ఇప్పటికి కూడా ఏ ఓటర్ లిస్టు పర్ఫెక్ట్ గా 100% ఫుల్ ప్రూఫ్ గా ఉండదు. దాంట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. తర్వాత ఒకసారి ఆ ఊరి జనాభా కంటే ఓటర్ జనాభా ఎక్కువ ఉంటుంది. ఆ ఊరి జనాభా పోలింగ్ స్టేషన్ లో ఉండే జనాభా కంటే ఓటర్ జనాభా ఎక్కువ వస్తుంది. అటు కొన్ని చోట్ల ఉన్నది ఆ విధంగా వచ్చేసి చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. డబుల్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఊరు ఒక ఊరు ఉంటుంది, అప్పుడు అక్కడ ఎంట్రీ అయింటది. మళ్ళీ నేను డాక్టర్ గాను ఇంకో విధంగా వేరే చోట అపాయింట్ అను, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. అది వచ్చేసి వాళ్ళు తొలగిస్తారని నేను, లేకుంటే నేనే తొలగించాలని వాళ్ళు, ఈ విధంగా డబుల్ ఎంట్రీ ఉండేది చాలా చోట్ల ఉంటాయి. ఈవెన్ స్టూడెంట్స్ చాలా చోట్ల చదువుతూ ఉంటారు, ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి. కాబట్టి డబుల్ ఎంట్రీ ఉంటాయి, దొంగ ఓట్లు ఉంటాయి, చనిపోయిన ఓట్లు ఉంటాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని పొలిటికల్ పార్టీస్ యాక్టివ్ గా ఉండి తమకు సరిపోయిన వాళ్ళ యొక్క పేర్లు ఎలక్షన్ కమిషన్ కి ఆ టైంలో ఇచ్చేసి వాళ్ళ పేర్లు తొలగించే వ్యవహారం కూడా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఓటర్ల జాబితా పర్ఫెక్ట్ గా ఉండడం లేదు. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది వచ్చేసి ఎలక్షన్ టైంలో డబ్బు విపరీతంగా వచ్చేసి, అది ఎలక్షన్ కమిషన్ అందరికీ తెలుసు, ఓటుకు 1000, 2000 మిగతా ఉత్తరాదిలో ఉందో లేదో కానీ మన రాష్ట్రంలో ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఓటుకు 1000, 2000, 3000, 5000, 10,000 ఎక్కడికి పోతుందో చెప్పలేము. ఇది ఓపెన్ గా ఎన్నికలకు ముందు రోజు కానీ రాత్రి కూడా అందరూ పంచుతా ఉంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయదు. ఈవెన్ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా డబ్బు నోట్ల కట్టలు పెట్టుకొని దొంగ ఓట్లు వేసేసి ఆ డబ్బు ఇవ్వడము, నోటు ఇవ్వడము, పోయిరమ్మని చెప్పడము, మళ్ళా వచ్చినాక మళ్ళా ఇవ్వడము, మళ్ళా పోయిరమ్మనడము. ఇది ఏమంటే ఉన్నంతలో బెటర్ అని చెప్పుకోవాల్సిందే కానీ మంది అంత పర్ఫెక్ట్ డెమోక్రసీ అని చెప్పుకునేదానికి లేదు. కానీ ఉన్నంతలో పెద్ద దేశం కాబట్టి ఉన్నంతలో బెటర్ అని చెప్పుకోవాలి. కానీ అన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఎన్నికల సిస్టమ్ లో. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.